ఆలగడ్డ పట్టణంలో చేస్తున్న ఈ ప్రచారము చూస్తుంటే మా దృష్టికి వచ్చిన సమస్యలే కాకుండా ఈరోజు ఇంటింటికి తిరుగుతుంటే ప్రజలు చిన్న చిన్న వ్యాపారం చేసుకున్న వాళ్ళు కూడా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఎంత కష్టపడుతున్నారో అనేది కూడా ఈరోజు వాళ్ళని చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా గతంలో కూడా కావచ్చు, ఎమ్మెల్యేలుగా మా తల్లిదండ్రులు ఉన్నప్పుడు కావచ్చు, ఎప్పుడు కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న వాళ్ళ జోలికి ఎవరు కూడా పోలేదు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఎటువంటి కష్టం వచ్చినా మాకు వచ్చి చెప్పుకునేవాళ్ళు. కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెయిన్ టార్గెట్ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళ మీద టార్గెట్ చేసి ఎక్కడికక్కడ వాళ్ళని ఇబ్బందులు పెట్టుకుంటూ వస్తూ ఈ ప్రాంతం మొత్తం కూడా ఈ 4 రోడ్డు సెంటర్లు మొత్తంలో కూడా వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం మొదటి నుంచి కూడా చేయడం జరుగుతుంది. ఎవరైనా డబ్బులు వసూలు చేసుకోవడం కోసం డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళ రౌడీజంతో వాళ్ళ షాపులు లాక్కున్న పరిస్థితులు కూడా ఇక్కడ చూసాము. ఆ షాపులలో పనిచేసే వాళ్ళని రోడ్డు మీదకి ఈడ్చి కొట్టి వాళ్ళ షాపులు కూడా దౌర్జన్యంగా లాక్కోవడం కూడా గతంలో మనం చూడడం జరిగింది ఈ ప్రాంతంలో. అంతేకాకుండా ఇక్కడ అన్ని కూడా చాలా మంది చిన్న చిన్న వ్యాపారాలు షాపులు పెట్టుకునే వాళ్ళందరూ ఇళ్ల ముందర మొత్తం రోడ్ వెయిటింగ్ పేరుతో మొత్తం అంతా కూడా కొట్టేసి ప్రైవేట్ స్థలంలో కూడా పైప్ లైన్ వేస్తామని చెప్పి మట్టి అమ్ముకున్న దౌర్భాగ్యమైన పరిస్థితి మన ఆలగడ్డలో ఈ ఎమ్మెల్యే చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలు కూడా ఇంకా గుర్తుపెట్టుకున్నారు. ఒక్కసారి కాదు, 2-3 సార్లు ఈ ప్రాంతంలో రోడ్డు వేయాలని చెప్పి, కాలువలు తీయాలని చెప్పి, పైప్ లైన్ వేయాలని చెప్పి 2-3 సార్లు మొత్తం కూడా తవ్వి పెట్టి దాదాపుగా 10 అడుగులు లోపలికి తవ్వి మట్టి అమ్ముకోవడమే కాకుండా అక్కడ ఎక్కడ కూడా బండలు కూడా వేయకుండా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకురావడం కూడా జరిగింది. ఎందుకు వీళ్ళని టార్గెట్ చేస్తున్నారు అంటే వీళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వీళ్ళందరినీ గుప్పెట్లో పెట్టుకుంటే డబ్బులు వసూలు చేసుకోవడం కావచ్చు, వాళ్ళని భయపెట్టుకోవడం కావచ్చు, రేపు పొద్దున వీళ్ళతో భయపెట్టించి ఓట్లు వేయించుకోవాలనే ఒక నీచమైన ఆలోచనతో వీళ్ళందరూ కూడా ఉన్నారు. గతంలో స్వేచ్ఛ ఉండేది. ఆలగడ్డలో వ్యాపారాలు చేసుకున్న వాళ్ళకు కావచ్చు, ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళకు కావచ్చు, ఏదైనా డబ్బు సంపాదించుకునే వాళ్ళకు కావచ్చు, గతంలో స్వేచ్ఛ ఉండేది. కానీ ఇప్పుడు ఆలగడ్డలో ఎవరైనా డబ్బు సంపాదించుకోవాలంటే ఎందుకులే దౌర్జన్యం మన మీద చేస్తారేమని ఒక ఆలోచనతో ప్రజలకి వచ్చారంటే దానికి కారణం ఎమ్మెల్యే, వాళ్ళ కుటుంబ సభ్యులే. ఈ రోజు ఎమ్మెల్యే ఎందుకు బయటికి తిరగలేకపోతున్నాడు? ఎన్నికలు ఇంకొక 50 రోజులు ఉన్నాయి. 50 రోజులు పెట్టుకుని ఎమ్మెల్యే ఇంతవరకు గడప దాటి బయటకు వచ్చి తిరగలేకపోతున్నాడు అంటే ఎందుకు తిరగలేకపోతున్నాడు? ఎందుకంటే వాళ్ళు చేసిన అరాచకాలు, అక్రమాలు, దౌర్జన్యాలు చాలా శృతిమించిపోయినాయి కాబట్టి ఈ రోజు వాళ్ళు ముఖాలు చూపించుకోలేకపోతున్నారు. లేకపోతే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఎన్నికలు వస్తున్నాయంటే ఇంటింటికి తిరిగి మాట్లాడి చిన్న చిన్న పనులు ఏదో ఉంటే చేయించుకొని ఈ రోజు తాగునీటి సమస్య ఆలగడ్డలో ఉందని తెలిసి కూడా వాళ్ళు ఇళ్ల కాడ నుంచి బయటికి రావట్లేదంటే మరి ఏం పరిపాలన చేస్తున్నారు అనేది ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలా. ఈ రోజు కేసీ కెనాల్ ఇప్పుడు కూడా 2 రోజులు ఇంకా టైం ఉంది. మేము వారం రోజుల నుంచి మొత్తుకుంటున్నాం. కేసీ కెనాల్ నుంచి నీళ్లు వదిలి మన గనులన్నీ నింపుకుంటే బోర్లన్నీ రీఛార్జ్ అయ్యి మళ్లీ తాగునీటికి ఇబ్బంది లేకుండా చేయడానికి అవకాశం ఉంది అని వారం రోజుల నుంచి మొత్తుకుంటుంటే ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. మీకు చేతన అవుతాదా కావట్లేదా అనేది కూడా మీరు స్పష్టంగా తెలియజేయండి. మీకు చేత కాకపోతే మీరు పక్కన కూర్చోండి, మేము పనిచేసి చూపిస్తాం. అంతేగాని ఈ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయడము తగదని చెప్పి కూడా వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. ఈ రోజు కేవలము మీకు టికెట్ రావట్లేదు, మీ కుటుంబంలో ఎవరికి టికెట్ వస్తుంది, ఎవరిని ఇచ్చేసుకోవాలని చెప్పి మీరు బిజీగా ఉన్నారే తప్ప ప్రజలు ఇక్కడ తాగునీటి సమస్యలో ఇబ్బందులు పడుతున్నారని మాత్రము మీరు ఆలోచించట్లేదు. ఈ రోజు మీ సొంత రాజకీయాల కోసం, మీ ఇంట్లో రాజకీయాల కోసం ప్రజల్ని పని పెడుతున్నారు. తప్పకుండా రేపొద్దున ప్రతి ఒక్కరు కూడా ఆలగడ్డనే కాదు, ఆలగడ్డ నుంచి అమరావతి వరకు ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ రావాలని చెప్పి కోరుకుంటున్నారు. తప్పకుండా ఈసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. ప్రతి ఒక్క నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తాము. ఈ రోజు ప్రజలకి అభివృద్ధి అంటే ఏంటో మేము చేసి చూపిస్తాము. మేము చేసిన పనులు, గతంలో మేము శాంక్షన్ చేసిన పనులు మీరు కంటిన్యూ చేసినా ఈ రోజు తాగునీటి సమస్య ఉండేది కాదు. మీరు కొత్తగా ఏం ఉద్ధరించాల్సిన అవసరం లేదు. మేము చేసే పనులు మీరు కంటిన్యూ చేస్తుంటే ప్రజలు బాగుపడేవాళ్ళు. తప్పకుండా ప్రజల్ని ఆదుకుంటాము, కార్యకర్తలను ఆదుకుంటాము. ఆలగడ్డని ఆదుకోవడానికి తప్పకుండా మేము ముందుకొచ్చి ఈ రోజు అన్ని కార్యక్రమాలు చేసి పెడతాము. ప్రజలకి, కార్యకర్తలకి ధైర్యం చెప్పుకుంటూ ఈ రోజు ముందుకెళ్తున్నాం. ఏ ఇంటికి వెళ్ళినా ఎక్కడ చూసినా కూడా చంద్రబాబు నాయుడు గారు రావాలా, మేము గెలవాలని చెప్పి కోరుకుంటారు. చాలా పెద్ద స్థాయిలో అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడం జరుగుతుంది.
ఇవన్నీ కూడా చూసి ప్రజలు మార్పు వచ్చింది ఆల్రెడీ. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయి, ఎప్పుడెప్పుడు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని చెప్పి కూడా అందరూ కూడా వేచి చూస్తున్నారని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఆళ్లగడ్డ పట్టణంలో ఏదైతే సమస్యలు కళ్ళారా చూస్తున్నామో అవి వచ్చిన 6 నెలలు లేదా 8 నెలల లోపల అన్ని సమస్యలు తీర్చి అభివృద్ధి ఎలా చేయాలనేది కూడా మేము చేసి నేర్పిస్తామని చెప్పి సందర్భంగా వైసీపీ నాయకులకి హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఎంత కమిషన్ రాజకీయాలు, కుట్ర రాజకీయాలు, మీ కార్యకర్తలు మీకు ఎన్నో 30-40 సంవత్సరాలు మీ దగ్గర పనిచేసే కార్యకర్తల దగ్గర మీరు ఆస్తులు లాక్కుంటున్నారు, వాళ్ళ దగ్గర నుంచి కబ్జాలు చేస్తున్నారు. ఇంకా ఎవరు నమ్ముతారు మిమ్మల్ని అని చెప్పి కూడా ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం. తప్పకుండా ఈ రోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆళ్లగడ్డని అభివృద్ధి బాటలో మేము తీసుకెళ్తామని చెప్పి కూడా ప్రజలందరూ కూడా మాటిస్తున్నాం. అవును, నీకు గుర్తుందా? ఓకే, సేవి విక్కీ తప్పకుండా ఓటేయాలా, తప్పకుండా సాయం చేయాలి, తప్పకుండా ఓటేయండి. నెలకు వస్తుంది అమ్మా, మర్చిపోదండి, ఇంకో 2 నెలలు ఆగండి. మన ప్రభుత్వం వస్తుంది, ఇంటికి పెట్టుకొని బిల్లు కూడా టైంకి ఇప్పిస్తాను. సరేనా? ఒకే ఇంట్లో ఉంటారా? గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఫ్రీగా ఇస్తారు చంద్రబాబు నాయుడు వస్తే. నెలకి 1500, నీకు 1500, నీకు 1500, నీకు 1500 సపరేట్గా నెలకు వస్తారు. ఓటేస్తాను, ఇంటికి నేను పెట్టిస్తాను. తప్పకుండా అందరూ సెకండ్ ఓటేయండి. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాడు చంద్రబాబు నాయుడు వస్తే. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క ఆడపిల్లకి 1500 రూపాయలు నెలకు వస్తుంది. ఇప్పుడు 3 ఉన్నారు, ఒక్కొక్కరికి 1500 నెలకు వస్తుంది. ఏమో మీకు కూడా వస్తుంది 1500. తప్పకుండా పక్కా చదివి సైకిల్ గుర్తు కోటేయండి. ఓకే, బాయ్ మా. మాకు సాయం సైకిల్ గుర్తుకి తప్పకుండా ఓటేయాలా. కంప్లైంట్కి ఓటేస్తే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు. మీకు బాగా ఉపయోగపడుతుంది. సైకిల్ గుర్తుకు ఓటేయాలి. లేదమ్మా, 2 నెలలు ఆగండి. మన ప్రభుత్వం రాగానే మీకు పెన్షన్ పెట్టిస్తాం. ఎక్కువ వాళ్ళ మూతులు వాళ్ళకేం తెలుస్తుంది, ఏమో పెంచినారు కదా సరుకులని. మరి ఏం కాదు, మనం రాగానే పెట్టిస్తాం. తప్పకుండా ఓటేయాలా, తప్పకుండా సాయం చేయాలి.
బాగా ఉపయోగపడుతుంది. నెలకి 1,500 రూపాయలు వస్తాయి. మనం రాగానే మీకు స్థలం ఇల్లు పెట్టిస్తాం కన్నా మీరు కొత్త చదువు సంవత్సరానికి మీకు గ్యాస్ సిలిండర్ ఇష్టం మీకు బాగా పనికొస్తుంది. వస్తాయి ఇల్లు స్థలం మేము పెట్టిస్తాం. ఇక్కడ 800 ఇద్దరికి 1,500 వస్తుంది. భార్యకి 1,500 వస్తుంది. చెప్పండి తప్పకుండా సాయం చేయండి. అందరు బాగున్నారు కదా. అందరు తప్పకుండా సైకిల్ ఓట్ వేయాలా వేయించాలా బాగా చేయండి. ఇంకా పాత ఏమన్నా చూపించుకోండి. తప్పులో ఉంటాను సపోర్ట్ చేయాలా. అందరూ కోట్లు ఉన్నాయి కదా, తప్పకుండా మాకు సపోర్ట్ చేయాలా. ఇంకొంత చెప్పినా గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇస్తారు, బాగా పనికి వస్తుంది. సమస్యలు గ్యాస్ చెప్పిపోయినారు కదా, సపోర్ట్ చేయాలి. బస్సులుగా చాలా గ్యాస్ ఇస్తారు. సంవత్సరానికి గ్యాస్ అసలు ఇంట్లో ఎవరికైనా వస్తుందా నీ బియ్యం కార్డు మీద వస్తుందా? నేను రాగానే పెన్షన్ పెట్టిస్తా. ఎక్కడ ఉండేది వచ్చినాక మళ్ళీ స్టార్ట్ అవుతుంది. రంజాన్ తోట అన్నీ స్టార్ట్ అవుతుందా? ఎవరు కూడా తెచ్చా నానికి మా ఇంటికాడ పట్టించే అది